1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందుడి కృష్ణాంటిని మాట్లాడుతున్నాను. బంగారం రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా? కోట్లాది మంది భారతీయ మహిళల మనసులో ఉన్నటువంటి మాట ఇది. బంగారం రేట్లు ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. వెండి రేట్లు ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. క్రమకంగా తగ్గినట్టు కనబడుతున్నాయి. ఇవి ఇంకా తగ్గుతాయా, సడన్ గా పెరుగుతాయా, కొనాలనుకుంటే ఇప్పుడు కొనొచ్చా, లేక అమ్మదలుచుకుంటే అమ్మొచ్చా? ఇలాంటి అనేక శేష ప్రశ్నలు మహిళల మెదడులో మెదులుతున్నాయి. దీనికి ఇచ్చే సమాధానం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రేటు కొంత తగ్గి కొంత పెరిగి ఒడిదుడుకుల మధ్యలోనే ఇక్కడిక్కడే 10-20 వేల డిఫరెన్స్ తోటి నడిచేటువంటి అవకాశమే మరికొంత కాలం గడుపుతుంది. ఎంత తగ్గినా మ్యాక్సిమంగా 1,20,000, 1,30,000 వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత పెరిగినా 2 లక్షల లోపలే ఈ టైంలో ఉంటుందని, ఇంతకన్నా ఎక్కువగా పెరగకపోవచ్చు బంగారం రూపంలో. అంటే 24 క్యారెట్స్ బంగారం ఇండియాలో దొరికే బంగారం రేట్ ఇట్లా ఉండొచ్చు అనేది ఒక వాదన. మరొక వాదన ఏంటంటే, తొందరలోనే యుద్ధానికి ముగింపు జరుగుతుందని, ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటాయని, ఖచ్చితంగా దీనికి కొన్ని వారాల్లోనే ఒక ముగింపు వస్తుందని కొంతమంది నమ్ముతున్నారు. ఒకవేళ యుద్ధం ముగించడం అంటూ జరిగితే రేటు విపరీతమైన స్పీడ్, అంటే ఒక 2 నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఆ 2 months తర్వాత రేట్లు విపరీతంగా పెరుగుతాయని, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేటప్పటికి, ఫైనాన్షియల్ అంటే 2027 మార్చి 31 లోపల ఖచ్చితంగా బంగారం రేటు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఎదిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. అంటే సబ్జెక్టు ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసిపోయి ప్రశాంత జీవితం గడిపగలిగే పరిస్థితి ఏర్పడితే విపరీతమైన రేట్లు పెరుగుతాయని, ఇక వెండి సంగతి చెప్పాల్సిన అక్కర్లేదు. వెండి కూడా 5 లక్షలు 6 లక్షల వరకు కూడా కిలో వెండి దొరికే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇది ఎంత కూడా 2027 ఏప్రిల్ 1 వరకు జరిగేటువంటి వ్యవహారాలు. కానీ ఈ మధ్యలో జరిగేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఇరాన్ అమెరికా యుద్ధం యొక్క స్థితిగతుల మీదనే ఆధారపడి ఉంటాయి. ఇరాన్ అమెరికా యుద్ధం ఎంత భీకరంగా జరిగి హర్మోజ్ జలసంధిలోంచి మరి నౌకలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతే ఖచ్చితంగా బంగారం రేట్లు వెండి రేట్లు 4 రోజులు పడిపోవడం, 2 రోజులు పెరిగిపోవడం ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. 10 నుంచి 30 వేల మధ్యలో డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పెరిగినా తగ్గినా కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు అటు ఈ రకంగా జరుగుతుంది. 1,00,000 లోపల మాత్రం బంగారం ఎట్టి పరిస్థితుల్లో పడిపోదు. ఈ యుద్ధ వాతావరణం లోపల 2 లక్షల కన్నా పెరిగే అవకాశం ఉండదు. ఈ మధ్యలోనే ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లోయెస్ట్ అండ్ లోయెస్ట్కి వచ్చినప్పుడు కొనుక్కోవాలి. అమ్మదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే అమ్ముకోవాలి. ఒకవేళ అమ్మాలని ఖచ్చితంగా డిసైడ్ ఇస్తే, ఎందుకంటే మళ్ళీ పడిపోయిన తర్వాత కొనుక్కోవడం కష్టం, మనం అమ్ముకోవడం కష్టం అయిపోతుంది. కానీ బంగారం నిల్వ తీసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు మాత్రం నిల్వ తీసుకోండి. భవిష్యత్తు మాత్రం బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఊహించినంత గొప్ప రేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రతిరోజు దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని మానసికంగా బాధపడే ప్రయత్నం చేయొద్దు. అప్పు చేసి ఎవరు బంగారాన్ని కొనకూడదు. ఈ నిబంధనల్ని పాటిస్తూ ముందుకెళ్ళండి. బంగారం మీ జీవితం లోపల ఒక ఆశాకిరణంగా ఉండాలి. బంగారం భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి కష్టాలని నష్టాలని తట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాపర్టీగా ఉంటుంది. ఇది ఇంత తొందరగా లోన్ తీసుకోవాలంటే బంగారం మీదే సాధ్యం. అమ్మేసి కూడా వెంటనే డబ్బు తీసుకోవాలంటే బంగారం మీదే సాధ్యం. కాబట్టి బంగారాన్ని కొనాలన్నా అమ్మాలన్నా 1-10 సార్లు ఆలోచించి చేయండి. ఇప్పుడు మాత్రం కొనదగినటువంటి పరిస్థితి కాదు. ఫ్లక్చువేషన్ వచ్చి ఇంకా యుద్ధం మరీ భయంకరమైన పరిస్థితి ఏర్పడి బాగా తగ్గితే కొనుక్కోవడానికి వెనకాడకండి. ఎందుకంటే భవిష్యత్తు అంతా పెరుగుతుంది కాబట్టి. అలాగే అమ్మదలుచుకున్న వ్యక్తులు అమ్మకుండా ఉండే అవకాశాలు ప్రయత్నించండి. మీకు అమ్మకుండా కూడా మీ పరిస్థితులు మీరు నిర్వహించుకోగలిగే పరిస్థితి ఏర్పడితే, మీకు ఆల్టర్నేటివ్ మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీర్చుకోగలిగితే, బంగారం నిలవబెట్టుకున్న వాళ్ళందరికీ ఏప్రిల్ 1 తర్వాత 2007లో ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత చాలా మంచి రోజులు వస్తాయి. హై ప్రైజెస్ దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినంత బంగారం రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రపంచంలో ఉన్న గోల్డ్ నిపుణులందరూ చెప్తున్నమాట. మరి పెద్దలు చెప్పేటువంటి మాటకు మనం విడిపోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపున ఆలోచించాలి. ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసి వేరే నగలు కూడా తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్త పడండి. మీ దగ్గర ఉన్న గోల్డ్ ప్యూర్ గోల్డ్ అయినప్పుడు మీరు తీసుకునేటువంటి నగలు కూడా
మీకు మంచివే రావాలి. 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ నగలు మీరు ఎప్పుడైనా 22 క్యారెట్స్లో నగలు తీసుకోగలరు. 24 క్యారెట్స్లో బంగారాన్ని కానీ కడ్డీలు కానీ తీసుకోగలరు. నగలు ఉండవు 24 క్యారెట్స్లో. 24 క్యారెట్స్ బంగారంతో నగలు చేయడం సాధ్యం కాదు. కానీ 22 క్యారెట్స్ బంగారమే మీకు వస్తుందా? ఆ ఎక్స్చేంజ్లో కరెక్ట్ రేటు మీకు పలుకుతోందా? హాల్మార్క్ పేరుతో మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారా? కొంతమంది హాల్మార్క్తో మోసం చేస్తున్నట్టుగా అనేక రకాల కేసులు బయటపడుతున్నాయి. కాబట్టి మీకు హాల్మార్కు సంబంధించినటువంటి నగనే మీరు కొంటున్నారు అనే నమ్మకం మీకు ఎప్పుడే పడుతుందంటే హాల్మార్క్ మీకు ఒక నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ని మీరు హాల్మార్క్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్లోనే మీకు హాల్మార్క్ వెబ్సైట్ దొరుకుతుంది. ఆ సంబంధించిన దాన్ని క్లిక్ చేసినట్టయితే దాంతో ఈ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. నగ మీద ఉన్నటువంటి నెంబర్ని మీరు ఎంటర్ చేస్తే ఆ స్పెసిఫిక్ నెంబర్ సంబంధించింది BIS సంబంధించింది అవునా కాదా, హాల్మార్క్ సంబంధించింది అవునా కాదా, ఆ నగకు సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయి. ఎన్ని గ్రాముల నగలు అది, దాని ప్యూరిటీ ఎంత, దాని రేట్ ఏమిటి, దాని వివరాలు మొత్తం దాంట్లో ఉంటాయి. అంటే మీరు కొన్న నగ ఒరిజినల్ అని తెలిసిపోతుంది. ఒకవేళ ఆ నెంబర్ని మీరు లోపల ఎంటర్ చేసిన తర్వాత కూడా అంటే BIS వెబ్సైట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లోనే హాల్మార్క్ ఉంటుంది. BIS వెబ్సైట్ ఓపెన్ చేసి హాల్మార్క్ వెతకండి, హాల్మార్క్ క్లిక్ చేయండి. హాల్మార్క్ లోపల మీరు ఈ నెంబర్ని ఎంటర్ చేయండి, నగ మీద ఉన్న నెంబర్ని ఎంటర్ చేయండి. మీకు వెంటనే నగకు సంబంధించిన డీటెయిల్స్ కనబడాలి. అలా నగకు సంబంధించిన డీటెయిల్స్ కనబడకపోతే అది ఒరిజినల్ నగ కాదు, అది డూప్లికేట్ హాల్మార్కు. నగల వ్యాపారస్తులు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు బంగారు మోసాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తూకం కూడా కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోండి. అలాగే ఒకవేళ బంగారాన్ని రాళ్లతో సహా మీకు విక్రయించినట్టయితే రాళ్ల రేటు సపరేట్గా, బంగారం రేటు సపరేట్గా ఉండేట్టుగా చూసుకోండి. దాని మొత్తం ఖరీదు లెక్కగట్టడం అనేది కరెక్ట్గా తెలుసుకొని మీరు బంగారంలో మోసపోకుండా ఉండే ప్రతి ఒక్క మహిళని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.